ఇక మిగిలిన అంశాల్లోకి వెళితే కాపులకు రిజర్వేషన్లు కోరుతూ అమరావతి వరకు పాదయాత్ర తలపెట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని రెండో రోజు పోలీసులు అడ్డుకున్నారు. కిల్లంపూడిలోని ఆయన ఇంటి వద్దే నిలిపివేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆగస్టు 2 వరకు గృహ నిర్బంధంలో ఉండాలని తెలియజేశారు. ఫలితంగా అనుచరులతో కలిసి ముద్రగడ ఇంటిలోకి తిరిగి వెళ్లిపోయారు. ముద్రగడ గృహ నిర్బంధం నేపథ్యంలో కిల్లంపూడిలో భారీగా పోలీసులు మోహరించారు. తూర్పుగోదావరి జిల్లాలో 167 మంది కాపు ఐకాస నేతలు ముద్రగడ మద్దతుదారులకు గృహ నిర్బంధం విధించారు. నిబంధనలు అతిక్రమించిన 120 మందిపై కేసులు నమోదు చేశారు. నిన్న మేము సర్వ్ చేసినటువంటి 151 సిఆర్పిసికి కింద 24 అవర్స్ టైం అయిపోవడంతో 144(3) కింద కలెక్టర్ గారు గృహ నిర్బంధం కింద 144(3) 2వ తారీఖు దాకా ఆగస్టు 2వ తారీఖు దాకా 7 డేస్ గృహ నిర్బంధానికి పెట్టడం జరిగింది. ఫోర్స్ ఉంటుందండి. లా అండ్ ఆర్డర్ పరిస్థితులను బట్టి యాక్ట్ చేస్తాం.